నిన్న ఆదివారం కాబట్టి నిన్న నుంచి స్టార్ట్ చేసాం. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే దీనికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే రోడ్ల మీద తాగి రోడ్ల మీదకి రావడం, ఒక కూడల్లో అసెంబ్ల్ అవ్వడం, అక్కడ మాట్లాడుకోవటం, ఎక్కువసేపు తాగిన మత్తులో రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద సంచరించడం, కూడల్లో సమావేశాలు అవ్వడం, లేకపోతే బైక్స్ మీద డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆగి ఒక జస్ట్ జనస్రవంతిలో కలిసిపోయి తిరగడం అనేది అదే కంట్రోల్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఎస్పెషల్గా మనం ప్రతి సండే కూడా రౌడీస్కి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఈ రౌడీస్ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు రౌడీలే కాదు, సస్పెక్ట్స్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఆల్ సస్పెక్ట్స్ అంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కానీ లేకపోతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే మనము షీట్లు ఓపెన్ చేస్తామో వీళ్ళందరి మీద కొంచెం మనం ఒక నిఘా పెట్టి ప్రతి సండే వాళ్ళ మూమెంట్స్ స్టడీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళ యొక్క మూమెంట్స్ని బయట కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ వారానికి ఒకసారి పిలిచి నువ్వు ఎక్కడో ఏం చేస్తున్నాం అనే దానికంటే కూడా వాళ్ళు రోడ్డు మీద ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు, మనం ఒక ఆకస్మిక తనిఖీ చేసి కూడల్లో చెక్ చేసినప్పుడు ఆ వ్యక్తుల్లో కనుక వీళ్ళు కూడా ఉన్నట్టయితే వాళ్ళు ప్రాక్టికల్గా మనం చెప్పిన కౌన్సిలింగ్కి అతను చేసేదానికి తేడా ఉన్నట్టే. ఏదో పని మీద వెళ్ళిపోతే పర్లేదు, పైగా డ్రింకింగ్ పర్సన్స్తో పాటు వీళ్ళు కూడా అసెంబ్లీ అయ్యి వాళ్ళతో పాటు కొన్ని యాక్టివిటీ చేస్తున్నట్టయితే దాన్ని అదుపులో చేయొచ్చు. రెండో ప్రయోజనం. మూడో ప్రయోజనం ఏంటంటే ఇది ఇండికేషన్ బాగా వెళ్ళినట్టయితే ఆ రోడ్డు మీద ఒక పద్ధతిగా ఉండాలి. ఏదైనా తాగింట్లో ఉండాలి తప్ప రోడ్డు మీదకి పోవడము, లేకపోతే ఒక అసెంబ్లింగ్ అవ్వడం, ఒక సమావేశాలు, చర్చలు పెట్టుకోవడం, మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం అనేది లేకుండా శాంతి భద్రతలు మరింత పటిష్టంగా ఉంటాయి. ఈ మూడు కాన్సెప్ట్లతోటి ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తే బాగుంటుంది. మంచి ఇండికేషన్ బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఆలోచించి ఒక స్పెషల్ డ్రైవ్ నిన్న టేకప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న మా రెండు డివిజన్స్లో 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు ఒక మా అందరు పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు, ఏఎస్ఐలు, ఎస్ఐలు అందరూ కూడా సిబ్బంది రోడ్డు మీదకి వచ్చారు. దాంతోపాటు నిన్న ఒక టాస్క్ ఫోర్స్ నుంచి కూడా ఆ సిబ్బంది దీంతోపాటు కలిశారు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో సిటీలో యాంటీ నార్కోటిక్ సెల్ ఈ పహార్ అనేది కొత్తగా పెట్టారు. ఇది కూడా నేను చెప్తాను. దానికి సంబంధించిన సిబ్బంది అందరూ కలిపి ఒక వెహికల్ పెట్టుకుని సీఏ గారి ఆధ్వర్యంలో ఆయా లొకేషన్స్లో సెంటర్లకు పోయి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ విధమైనటువంటి వ్యక్తులు అక్కడ అసెంబ్లింగ్ అయ్యి ఎక్కడైతే కనుక న్యూసెన్స్కి అవకాశాలు ఉన్నాయో వాళ్ళని పికప్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఇది బ్రీతింగ్ ఎనలైజర్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మాసివ్గా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ఏఆర్ గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వాళ్ళు తాగున్నట్టయితే కేసు రాయడంతో పాటుగా కొద్దిగా కౌన్సిలింగ్ చేసి వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియపరిచి, లేకపోతే భార్య పిల్లలైతే వాళ్ళు కూడా తెలియపరిచి అమ్మ చెప్పండి రోడ్ల మీదకి రావద్దు, ఇది మా కాన్సెప్ట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం పోలీస్ కౌన్సిలింగ్ చేస్తాము, ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ ఇస్తే ఎందుకు రోడ్ల మీదకి వెళ్ళి ఇది చేయడం, అదేదో ఇంట్లో ఉండని సజెషన్ చేయడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ వల్ల కొంచెం ప్రయోజనం ఉంటుంది. తర్వాత కేసు రాసిన తర్వాత మనం రొటీన్ కేసులు ఎలాగ రాస్తామో ఓపెన్ బోజర్స్ కేసు రాస్తాం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్. అలాగే జస్ట్ లైక్ అలాంటి కేసే మనం తర్వాత పంపించేస్తాం, ఇంటికి పంపించేయడం జరుగుతుంది తప్ప దాంట్లో పెద్దగా ఇబ్బంది కలిగించే కార్యక్రమం జరగదు. ఇలా చేయడం జరిగింది. నిన్న 138 మందిని ఈ సిటీలో 7 పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ పికప్ చేసాం. అందరినీ కూడా ఒక ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో వేరే చోట పెట్టడం, వాళ్ళకి నిన్న చెప్పిన విధంగానే మేము ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని మరీ ముఖ్యంగా ఇప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేయదలుచుకున్నాం. అదేంటంటే ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు ఐరిష్ మొబైల్ ఒకటి సిడిఐసిలో ఉంది. ఆ ఐరిష్ మొబైల్ తీసుకొచ్చి ఈ మాసివ్గా వీళ్ళందరినీ కూడా చెక్ చేయాలంటే కనుక ఐరిష్ మొబైల్లో పెట్టినప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కానీ, లేకపోతే నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కానీ, లేకపోతే ఈ షీట్లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరి మీద అయితే మనం షీట్లో ఉన్నామో వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ మీద స్పెసిఫిక్గా అక్కడికి ఎందుకు వచ్చాడో దానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాం. ఒక వారం పాటు గట్టిగా చేసినట్టయితే కొంత ఇంపాక్ట్ సొసైటీలోకి వచ్చినట్టే ప్రిలిమినరీగా కొన్ని యాక్టివిటీస్ తగ్గే అవకాశం ఉందనేది మా సిపి గారి యొక్క భావన. దాంట్లో భాగంగా నేను అది చేశాం. రిగార్డింగ్ యాంటీ నార్కోటిక్ ఈ పహార గురించి నేను ఇప్పుడే ప్రస్తావించాను. అందులో ఏంటంటే యాంటీ నార్కోటిక్ సెల్ అనేది 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 డేస్ యాక్షన్ ప్లాన్ యాంటీ నార్కోటిక్కి
అంటే మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలనే సంకల్పంగా మనం విజయవాడ నగరంలో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది, మిత్రులందరికీ తెలుసు. అయితే ఆ రోజు నుంచి కూడా ఏదో యాక్టివిటీ జరుగుతూ ఉంది, అంటే మంచి మంచి యాక్టివిటీసే జరుగుతున్నాయి. అందులో భాగంగా స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశారు, స్పెషల్ టీమ్స్ ఫార్మ్ అయ్యాయి, యాంటీ నార్కోటిక్ బీట్లు కూడా తయారు చేశారు. అంటే ముందు ఫస్ట్ ఏం చేశారంటే ఏరియాలో ఎక్కడెక్కడ ప్రాంతాలు అంటే సేవించడం జరుగుతుంది, కన్జంప్షన్, ఫస్ట్ ప్లేస్ కన్జంప్షన్, ఏ లొకేషన్స్లో కన్జంప్షన్ అనేది కేటగరైజ్ చేశారు సిపి గారు. ఆ కేటగరైజ్ చేసిన చాలా ఎక్కువ వచ్చాయి. ఆ లొకేషన్స్ అన్ని తీసుకుని ఆ లొకేషన్స్లో గస్తీ తిరగడానికి యాంటీ నార్కోటిక్ ఈ పహారా, ఏఎన్ఈపి అంటారు, యాంటీ నార్కోటిక్ ఈ పహారా, యానిప్ అంటారు, యానిప్. అలాంటి దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో 1-2 బీట్లు, సమ్ టైమ్స్ ఒక డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకెళ్తారు, అంటే స్నిఫర్ డాగ్ కూడా స్మెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా స్పెషల్గా కొద్దిగా జాకెట్స్ లాంటివి ఇప్పుడు తయారవుతున్నాయి, అవి కూడా వేసుకుని గస్తీ తిరుగుతారు. పోలీస్ స్టేషన్లో 1-2 బీట్లు, ఎక్కువ బీట్లు కూడా ఉండవు, అన్ని ప్రదేశాలకి తిరుగుతారు. ఈ కాన్సెప్ట్ తోటే వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు అందులో ఈ ఇటీవల కాలంలో మనము గంజాయి అనుమానం ఉన్న వాళ్ళని పట్టుకుని ఏ చిన్న పొట్లం ఉంటే పట్టుకుని అక్కడి నుంచి బ్యాక్ హ్యాండ్కి వెళ్ళడం, ఆ లింక్స్ అన్ని వెరిఫై చేయడం, ఇట్లా ప్రయత్నాలు కూడా నిన్న మొన్నటి నుంచి కూడా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళను కూడా మనము ఈ స్పెషల్ డ్రైవ్లో సండే వచ్చేటప్పటికి నిన్న వీళ్ళని కూడా కలిపాం. వాళ్ళది కూడా కలిపి ఆ యాంగిల్ వాళ్ళు చూస్తారు, మా యాంగిల్ మేము చూసి ఇవన్నీ టేకప్ చేసి పటిష్టంగా శాంతి భద్రతల్ని మనం మెరుగుపరచాలి, సిటీలో ఒక ఎఫెక్టివ్నెస్ రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి పాటించి శాంతి భద్రతలు సహకరించాలనేది మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుచుకున్నాను. ఈ కార్యక్రమంలో నిన్న మా ఏసీపీ నార్త్ ఏసీపీ రాజారావు గారు, అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం, దాంతోపాటు సత్యనారాయణపురం, ఏఎస్ నగర్ అండ్ నున్న ఈ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు అందరూ కూడా వచ్చారు. ఈ రోజు నుంచి ఇంకా దీన్ని ఇంకా మరింత మెరుగుపరిచి ఇందాక చెప్పిన రీతిలో ఈ కార్యక్రమం చేయాలి.